మార్గము తెలిసినా తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను. మార్గము తెలిసినా తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. శ్రేష్టమైన జనులు ఉన్నను, విలువలేని నా కోసం వచ్చావు. శ్రేష్టమైన జనులు ఉన్నను, విలువలేని నా కోసం వచ్చావు. నన్ను వెదకుట నీవు ఆపక, నన్ను ప్రేమించుట నీవు మరువక. నన్ను వెదకుట నీవు ఆపక, నన్ను ప్రేమించుట నీవు మరువక. నూతన ప్రారంభం ఇచ్చావు, నీ భుజములపై నన్ను మోసావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. రాళ్ళు విసిరే మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు. రాళ్ళు విసిరే మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు. నా చేయి పట్టి నన్ను లేపావు, నా మరకలను తుడిచావు. నా చేయి పట్టి నన్ను లేపావు, నా మరకలను తుడిచావు. నీ బిడ్డగా నన్ను మార్చివేశావు. నన్ను త్రోసివేయని తండ్రివి నీవే. యేసు నన్ను మరువక, యేసు నన్ను విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. యేసు నన్ను మరువక, యేసు నన్ను విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. మొట్టమొదటిగా ఆమె విశ్వాసము కలిగి ఉంది. రెండవదిగా ఆతిథ్యము చేసేటువంటి స్త్రీగా ఉంది. మూడవది చూస్తే ఆమె అంకిత భావము కలిగినటువంటి భార్యగా కనబడుతుంది. 12:5 స్థిరమైన నమ్మకమైనటువంటి సహచరిగా ఆమె కనబడుతూ ఉంది. దేవుని పిలుపును అనుసరించి అజ్ఞాతంలోనికి వెళ్ళిపోవడానికి తన సుఖవంతమైనటువంటి స్వదేశాన్ని విడిచిపెట్టి ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడకు కూడా వెళ్ళిపోయిందండి ఆమె. చూడండి, ఆదికాండం 12:5. అబ్రాము తన భార్య అయినటువంటి శారయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో నుండి తానును
వారు ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన దానిని తీసుకొని కనాను దేశమునకు వచ్చిరి. కనాను దేశమునకు వచ్చిరి అంటే ఆమెకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి భర్త ఏంటంటే అట్టే బయలుదేరి బయటకు వెళ్దామంటే ఎక్కడికి? శారమ్మ గారి ద్వారా నీ ద్వారా శారమ్మ గారు కాదు, శారమ్మ గారి ద్వారా నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తా ఉన్నాడు. ఒక కుటుంబాన్ని ఎలా ఆశీర్వదిస్తాను అన్నాడు అని అంటే స్త్రీ ద్వారా ఆ కుటుంబాన్ని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. చూడండి, అబ్రాహాము తన భార్య అయినటువంటి శారైని తన సహోదరులతో అందరితో కలిసి సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశానికి వచ్చేసరి. ఎలా ఉంది అని అంటే అంకిత భావం. ఆయన ఏం చెప్తే అది ఏదైనా చెప్తాడేమో, ఆయన నోట్ల నుంచి ఏదైనా మాట వస్తుందేమో, ఏదైనా వస్తే మనం చేసేద్దాం. ఆయన ఏం చెప్తాడు, ఆయన పూర్తిగా చెప్పకముందే ఆమె సిద్ధంగా ఉంది. అంకిత భావము అంటే భర్త ఏం చెప్తే దానిని చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి స్త్రీ ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. అందును బట్టే ఆ కుటుంబం అంతగా ఆశీర్వదించబడింది. ఆమె ఎంత సౌందర్యవంతి! ఈ రోజుల్లో కొద్దిగా అందం ఉంటే వారిని మనం అసలు ఆపలేము. కానీ శారమ్మ గారు ఎంత అందమైనటువంటి స్త్రీ! ఆదికాండం 12:11 తరచుగా ఆమె శారీరక అంతర్గత సౌందర్యాన్ని ప్రస్తావించబడినటువంటి సందర్భం ఇది. దీన్ని అధిగమించడానికి తరచుగా గొప్ప ధైర్యం, నమ్మకం కూడా వారికి అవసరం. చూడండి 12:11 అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారైతో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. ఎవరు చెప్తా ఉన్నారు ఈ మాటలు? భర్తే చెప్తా ఉన్నాడు. కొంతమంది నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా అంటారు భర్తలు. అంటారు చాలామంది, నీ ముఖం చూసుకున్నావా, దెయ్యంలా ఉన్నావు, నీ ముఖం చూసుకున్నావా, నీ వల్లే నేను ఎంత ఇబ్బంది పడిపోతున్నాను, నువ్వు నాతో రాకు. ఇద్దరు నడుస్తూ ఉంటారు. మీరు చూడండి, కొన్ని ఫ్యామిలీస్ నడుస్తూ ఉంటారు, అతను ముందు వెళ్ళిపోతూ ఉంటాడు, చాలా దూరంలో ఉంటాడు, అతను ఎక్కడో ఉంటాడు, ఈమె ఎక్కడో నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు కలిసి నడవడం ఇష్టం ఉండదు, కలిసి బండి మీద వెళ్ళడం ఇష్టం ఉండదు, కలిసి కారులో వెళ్ళడం ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ ఎవరు చెప్తా ఉన్నారు అని అంటే, నువ్వు చాలా అందగత్తవు, నువ్వు చాలా బాగుంటావు. ఎవరు చెప్తా ఉన్నారు ఈ మాటలు? భర్తే చెప్తా ఉన్నాడు. నీ అందాన్ని ఎవరు పొగడాలి? పక్కింటోడు ఎవడో నువ్వు బంగారం అన్నాడంట, ఈయన చంపేసి ఆడితే వెళ్ళిపోయింది, ప్యాక్ చేసేసింది అంతే. నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నాడంట, కుక్కర్లో పెట్టేసింది, మొత్తం ఉడకబెట్టేసిందండి. నువ్వు చాలా బాగున్నావు అన్నాడంట, అంతే డ్రమ్ములో పెట్టేసింది, మొత్తం శ్మశానం డ్రమ్ములో చేసేసింది. నువ్వు చాలా బాగున్నావు అన్నాడంట, టైల్స్ లేపేసి టైల్స్ కింద పెట్టేసి టైల్స్ వేసేసింది. ఏంటి ఈ విపరీతం? అందుకే వేరే వాడికి ఛాన్స్ ఇవ్వకండి బాబు, దయచేసి. మీరు ముందు మీ భార్యలను పొగడండి, మీ భార్యలను కొంచెం సంతోషింపజేయండి. మీరే బాగా చెప్పేస్తే కనుక ఇంకొకళ్ళు ఎవరో చెప్తే ఆల్రెడీ మా ఆయన గారు ముందే చెప్పాడని చెప్తారు. ఇక్కడ శారమ్మ గారిని ఎవరు పొగుడుతా ఉన్నారు? పక్కింటి వాళ్ళు ఎవరు కాదు, అస్సలు పక్కింటి వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు అబ్రాహాం గారు. తెలుసు ఆయనకు ముందే తెలుసు. ఆయనకి ఎందుకు తెలుసు అంటే ప్యాక్ చేసేస్తారనే భయంతో కాదు, కానీ ఆమె బాగుంటుంది కాబట్టి నిజంగానే సౌందర్యవతి అని పొగుడుతూ ఉన్నాడు. చాలా అందంగా ఉందని, నువ్వు చక్కని దానివని ఎరుగుదును అంటే శారా గొప్ప అందగత్తె. ఒకసారి కరువులో అబ్రాహాం గారు ఈజిప్ట్కు వలస వెళ్ళిపోయారు. కరువు వచ్చినప్పుడు ఈజిప్ట్ వెళ్ళిపోతే అబ్రాహాం గారి భార్య, నీవు రూపవతివి, ఈ దేశ ప్రజలు నిన్ను చూసి నన్ను చంపేస్తారు, కాబట్టి వారితో నేను నీ భర్తనని చెప్పకు, నాకు సోదరి అని అంటే ఆయన భయం ఏంటి ఇప్పుడు? ఈమె అందమే ఆయనకి భయం. ఇప్పుడు ఇంత అందంగా ఉన్నావేంటి, దయచేసి నేను నీ భర్తనని చెప్పకు, నీ అందాన్ని బట్టి నన్ను చంపేసి వాళ్ళు నిన్ను ఎత్తుకొని పోవచ్చు అని చెప్తా ఉన్నాడు. అంటే హీబ్రూ ప్రజలు జానపద కథల్లో స్త్రీలందరిలో కూడా అందగత్తె అని ఎవరిని చెప్తారు అని అంటే హవ్వమ్మ గారిని చెప్తారు, హీబ్రూ ప్రజలందరూ కూడా. ఇక్కడ చూస్తే ఆమె తర్వాత సుందరాంగిగా 90 ఏళ్ల వయసులో కూడా ఆమె ఆకర్షణ ఏమీ తగ్గలేనటువంటి స్త్రీ ఎవరు చెప్పండి? శారా. అబ్రాహాం గారు ఎప్పుడు పొగుడుతున్నారు? 90 సంవత్సరాల వయసులో ఆమెను పొగుడుతా ఉన్నాడు. నువ్వు ఎంత అందంగా పుట్టావేంటమ్మా బాబు. మొట్టమొదటిగా ఏమి నేర్చుకున్నావు? ఆమె విశ్వాసము. రెండవది ఆతిథ్యము చేసేటువంటి స్త్రీగా ఉంది. మూడవది అంకిత భావము, ఆయన ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉంది. నాలుగవది ఏంటి అని అంటే సౌందర్యము, ఆమె అత్యంత సౌందర్యము కలిగినటువంటి స్త్రీగా ఉంది. ఐదవది
చెప్పండి, అంతర్గత బలము. పైకి కనబడేది కాదు. జిమ్ముల్లో ఇలా అంటారు కదా, ఆ బలం కాదు, అంతర్గత బలము మరియు విచక్షణ. సారా అవసరమైనప్పుడు తన కుటుంబాన్ని, వాగ్దాన వంశాన్ని ధైర్యంగా, అధికారికంగా కాపాడగలిగినటువంటి మహిళ. చూడండి, ఆదికాండము 21:10. ఈ దాసిని, దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలకు ఏదైనా కష్టం వస్తే మన ఇంటికి ఎవరో వస్తారు చిన్నపిల్లలు ఆడుకోవడానికి. మనమేమో పిల్లలకి ఏదో మంచి కారు కొనిస్తాం. ఆ కారుతో ఇటు రూ అంటూ ఉంటాడు. ఆడొచ్చి వీడి చేతిలో కారు లాగేసుకుంటాడు. వీడు ఏడుస్తూ ఉంటాడు. ఆడి చేతిలో కారు లాక్కొని మనం వీడికి ఇవ్వాలి. ఇచ్చేంత వరకు వీడికి మనశ్శాంతి ఉండదు. మనం అది చేయలేము. ఎందుకనంటే వాడు ఫీల్ అవుతాడేమో, మనోడు ఫీల్ అయినా పర్లేదు అనుకుంటాం. మనోడు ఏడ్చినా ఫోన్లే కాసేపు ఆఖరి ఆడుకుని ఇచ్చేస్తాడు అంటాం. కానీ శారమ్మ గారు అలా ఒప్పుకోట్లా. దాసిని, దాసి యొక్క కుమారుణ్ణి కూడా ఇక్కడి నుంచి ముందు బయటకు పంపించేయి. ఎందుకు అనంటే ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాము గారితో కరాఖండిగా చెప్పేస్తా ఉంది. పంపించే వరకు ఆమె ఊరుకోలేదు. అంటే ఒక కుటుంబము వాగ్దాన వంశాన్ని ధైర్యంగా కాపాడగలిగినటువంటి స్త్రీ ఎవరు అనంటే, మీరు ఆలోచన చేయండి. మరి ముందు అలా ఎందుకు చేసింది అనంటే, విశ్వాసము లేనప్పుడు ఆమె చేసినటువంటి ప్రతి పనిని ఇప్పుడు విశ్వాసముతో ఆమె కొనసాగిస్తూ ఉంది. ఇందాకే చూసా, ఫేస్బుక్లో ఒక ఆయన పోస్ట్ పెట్టాడు, ప్రభు నన్ను రక్షించాడు అని ఒక ఫోటో. పక్కన ఎప్పుడు రక్షించాడురా అంటే 2000 సంవత్సరాల క్రితమే రక్షించాడు. అంటే కింద ఇంకొక ఫోటో, ఏంటి నువ్వు అప్పుడు పుట్టలేదు కదరా బడుద్దాయి అని ఉంది. అంటే 2000 సంవత్సరాల క్రితము క్రీస్తు వారు నన్ను రక్షించాడు అని అంటే ఆయన అప్పుడు జన్మించాడు, అప్పుడు ఆయన చనిపోయాడు. నువ్వు అప్పుడు ఎలా రక్షించబడ్డావు అని అంటే, రీసెంట్గా జరిగినటువంటి యాక్సిడెంట్లో ఇచ్చినటువంటి మత్తు ఎన్నో సంవత్సరాల క్రితం కనిపెట్టిందే. అప్పుడు కనిపెట్టినటువంటి మత్తు ఇప్పుడు ఎక్కదండి, ఇప్పుడు కుదరదండి అంటే కుదరదు. ఎప్పుడో కనిపెట్టి ఉంచారు. ఆయన ఎప్పుడో మనకు రక్షణ అనుగ్రహించాడు. ఆయన ఎప్పుడో మన కొరకు, మన పాపముల నిమిత్తము ఆయన సిలువ పైన మరణము పొంది దానిని మన కొరకు పదిలపరిచి ఉంచాడు. గనుక దాని ద్వారా మనము రక్షించబడుతూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆమె ప్రతి విషయంలో కూడా నమ్మకంతో, దేవుని యందు విశ్వాసంతో కొనసాగుతూ ఉంది. కనుక ఏమి జరిగినా ఆ కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆమె సిద్ధంగా ఉంది. ఒక కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ ఎలా ఉండాలి అని అంటే, కుటుంబాన్ని రక్షించేదిగా ఉండాలి. భర్తను ఎవరైనా ఏదైనా అన్నారా? ఒప్పుకోదు. బిడ్డలను ఎవరైనా ఏదైనా అన్నారా? ఒప్పుకోదు. ఎందుకు అనంటే ఆ కుటుంబానికి రక్షణ వ్యవస్థ ఎవరు అనంటే ఆ స్త్రీయే. ఒకరోజు నేను ఒక మాట విన్నాను. ఆడున్నాడండి, ఆడ ఎలా ఉండే అంటే, ఆడెవడరా బాబు అంటే, ఆడెవడు అంటే వాళ్ళ పిల్లోడేమో అంటే, పిల్లోడు కాదు, వాళ్ళ ఆయన్ని పిలుస్తుంది. ఏమని? ఆడ మా పనికి మళ్ళోడు ఉన్నాడా? ఎవరంట? అసలు ఎంతకంటే ఘోరమైన పిలుపు నేను ఎక్కడ వినలేదు. చాలామంది స్త్రీలు మాట్లాడేటువంటి మాటలు, భర్తను తక్కువ చేసి మాట్లాడడం, వారు అనుకుంటారు వీళ్ళు ఈ డైలాగ్ వేయగానే పక్కన వాళ్ళు నవ్వుతారు. ఆ నవ్వుకి వీళ్ళు చాలా ఆనందపడిపోయి, అహో మనం ఈయన తిడితే వీళ్ళందరూ ఇలా నవ్వుతున్నారు, మనల్ని గ్రేట్ అనుకోరు. వెళ్ళిపోయిన తర్వాత ఇది పెంటదే అని తిట్టుకుంటారు మరలా. అందుకే ఎప్పుడైనా ఒక భార్య ఆ కుటుంబాన్ని రక్షించేదిగా, ఆ కుటుంబాన్ని హెచ్చించేదిగా ఉండాలి అనంటే, ఎల్లప్పుడూ కూడా ఆమె ఎలా ఉండాలి అనంటే, ఆయనను రాజుగా ఉంచితే నువ్వు రాణి అవుతావు. అతను రాజుగా ఉంచలేకపోయావు అనుకో, వాడు పెంటోడు అనుకో, నువ్వు పెంటదానివే. ఎల్లప్పుడూ కూడా భర్తను ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. ఎల్లప్పుడూ కూడా ఇదిగో ఈ దాసిని, వీని కుమారుణ్ణి కూడా పంపించేయండి. ఎందుకంటే మన వారసత్వంలో వీళ్ళు ఉండడానికి వీల్లేదు. ఒక మాట అన్నా కూడా ఒప్పుకునే పరిస్థితిలో ఆమె లేదు. అంతర్గత బలము కలిగినటువంటి విచక్షణ లేకపోతే వాళ్ళు ఉండే అక్కడే ఉంటారులే, మనందరం కలిసి ఉంది. విచక్షణ కలిగినటువంటి స్త్రీ చూడండి. ఆరవదిగా పవిత్రమైనటువంటి గౌరవం కలిగిన స్త్రీ. నేను ముగిస్తా ఉన్నాను. ఆమె జీవితం, అంతర్గత సౌందర్యం, వివాహంలో అన్ని విషయాల్లో కూడా ఆమె చూస్తే ఒక పవిత్రమైనటువంటి స్త్రీకి ఉదాహరణగా క్రొత్త నిబంధన తర్వాత ఆమె ప్రశంసించబడింది. చూడండి 1 పేతురు 3:5. చూడండి, ఆమెను బట్టి క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ప్రశంసలు ఆమె మీద. అటువలే పూర్వము
దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. 6 చూడండి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. హల్లెలూయా. ఈ మాట చదివినప్పుడు మనకు సంతోషం కలుగుద్ది కదా. అంటే అంతకుముందు ఎలా ఉన్నారో అవన్నీ పక్కన పెట్టేయండి. ఆ ప్రకారం శారా అబ్రహాము గారిని ఏమని పిలుస్తూ ఉంది? ఒరే పెంటోడా అని పిలవట్లా. చూడండి, స్త్రీలు ఈ దినాల్లో అస్సలు భయం లేకుండా ఉన్నారండి. చాలా కుటుంబాలు నేను చూస్తూ ఉన్నాను. చాలా కుటుంబాల్లో భర్తను పేర్లు పెట్టి పిలవడం, భర్తను లెక్క చేయకుండా ఉండడం. ఆడికి ఏం తెలదండి, అంతా నా మందేనండి, అంత మందే పై చేయండి మాట్లాడడం. కానీ శారమ్మ గారి కోసం ఇక్కడ నూతన నిబంధనలు ఏం రాయబడి ఉంది? ఆ ప్రకారము శారా అబ్రహాము గారిని యజమానుడని పిలుచుచు అతనికి పైబడి ఉందా? చెప్పండి. ఎల్లప్పుడూ కూడా యజమానుడని పిలిచి లోబడుతూ జీవిస్తూ ఉంది. లోబడి జీవించడం నేర్చుకోవాలి. ప్రతి స్త్రీని బట్టి ఆ కుటుంబం ఆశీర్వదించబడాలి అని అంటే యజమానుని గౌరవిస్తూ యజమానునికి లోబడి ఉంటే గనుక ఏ భయముకు బెదరకయున్న ఎడల ఆమెకు మనము పిల్లలమవుతాం. మనము భయపడాల్సిన అవసరం లేదు. అంటే యజమానుడని మన భర్తలను మనము స్వీకరిస్తే, మనము వారికి లోబడి ఉంటే, ఒక సంఘము దేవునికి లోబడినట్లుగా స్త్రీ లోబడి ఉంటే గనుక ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. చివరిగా ఆమె దైవికమైనటువంటి రూపాంతరము చెందినటువంటి స్త్రీ. చెప్పండి. జగడగొండి వివాదాత్మకమైనటువంటి పేర్లు పెట్టబడిన ఆమెకు దేవుడు రాజకుమారి, ఉన్నతమైన వంశస్థురాలు అనే అర్థం వచ్చేలా శారా అని పేరు మార్చేశాడు దేవుడు. శారాయిని శారాగా ఆయన పేరు మార్చేశాడు. అంటే ఉన్నతమైన వంశస్థురాలు అనే అర్థం వచ్చేలాగా ఆయన ఆమెను చేశాడు, దీవించాడు. అందును బట్టి అనేక జాతులకు తల్లిగా ఆమె వ్యవహరించబడుతూ ఉంది. ఆదికాండము 17వ అధ్యాయము 15వ వచనం. మరియు దేవుడు, నీ భార్య అయిన శారయి పేరు శారయే అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించెదను. ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. దైవికంగా ఆమె రూపాంతరం చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ పరిస్థితి అంతకుముందు ఎలాగైనా ఉండొచ్చు. నీ స్థితి ఎలాగైనా నువ్వు జీవించి ఉండవచ్చు. నీ తల్లిదండ్రుల ఆలోచనను బట్టి నీవు జీవించి ఉండవచ్చు. లేదా నీ ఊరిలో ఉన్నటువంటి అలవాట్లతో నీవు జీవించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు నీవు ఒకరికి భార్యవు. అతనిని బట్టి నీవు జీవించాల్సినటువంటి పరిస్థితులు మారాలి, నీ ఆలోచన మారాలి, నీ స్థితిగతులు మారాలి. నీవు ఒక కుటుంబానికి వచ్చావు, కోడలిగా వచ్చావు గనుక ఆ కుటుంబంలో ఉన్న అన్ని అలవాట్లకు, అన్ని కట్టుబాట్లకు నువ్వు ఒబీడియంట్గా ఉండాలి. మా నాన్న సూపర్ అండి, మా నాన్న ఎస్ఐ అండి, మా నాన్న పలానా డిపార్ట్మెంట్, ఇవన్నీ ఇంకెక్కడ చల్లవు. అవన్నీ అక్కడ పెట్టేసి వచ్చేయడమే. అవన్నీ విడిచిపెట్టేసి ఇక్కడ ఈ కుటుంబంలో ఎలా ఉండాలో, వీరి ఆలోచనలేంటో, వీరి స్థితిగతులేంటో ఇక్కడ నేర్చుకొని కొన్ని రోజులు అలవాటు చేసుకున్న తర్వాత వాటి ప్రకారం జీవించడమే. శారమ్మ గారు దైవికమైనటువంటి పాత్రకు ఆమె శరీరాన్ని, ఆమె ఆలోచనను, ఆమె మనస్సును మార్చుకుంది. అందుకే ఆ కుటుంబం అంతగా ఆశీర్వదించబడింది. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అని అంటే శారమ్మ గారు భర్త ప్రేమకు, కుమారుని ఆదరణకు నోచుకొని పండు ముసలితనంలో 127వ ఏట ఆమె మరణించింది. అంటే బైబిల్ స్త్రీలందరిలో కూడా శారా వయసు మాత్రమే పేర్కొనబడింది. మీరు గమనించండి, శారమ్మ గారి వయసే ఇక్కడ రాయబడింది. ప్రాచీన హీబ్రూ ప్రజలకు ఆమె పట్ల ఉన్నటువంటి గౌరవం అలాంటిది. అబ్రహాం గారు మక్బేలా దగ్గర ఒక గుహను కనుగొని అక్కడ ఆ రాజుగారు ఇచ్చేసాడు. ఆ సమాధి, కొత్త సమాధి ఇచ్చేస్తే దానిలో శారమ్మ గారిని పాతిపెట్టాడు. తర్వాత అబ్రహాం గారు తన గుడారంలో తనయులు ఆ గుహలోనే ఆయన్ని కూడా ఖననం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నూతన నిబంధనకు వచ్చేసరికి ఆమెకు చాలా రెస్పెక్ట్ ఇవ్వబడింది. ఎందుకు అనంటే ఆమె దేవుడు పలికిన దీవెనలతో భాగస్థురాలైనందుకు అనేక జాతులకు తల్లిగా ఎలా అయితే పేరు పొందిందో, అలాగే మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ ఆశీర్వదించబడాలి అనంటే ఈ చెప్పబడిన ప్రతి విషయాన్ని మనము హృదయంలో పెట్టుకొని దానిని బట్టి మనం జీవించినట్లయితే కనుక మన కుటుంబము వర్ధిల్లును గాక.
ఆమెన్. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఏ యోగ్యతయో లేని నాయడ నీ కృప చూపితివి, వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. దయలో నీ కృపలో కాచితివి గత కాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడిచి వెలిగా నన్ను చూడగా, కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా, ఓదార్పువైన చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవిలలో వ్రాసి ఉంచినావు, ఓదార్పువైన చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవిలలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయ, ఏ రీతి పాడనయా, నీవే నా మార్గము, నీవే నా జీవము, నీవే నా గమ్యము, నీవే నా సర్వము, నా మనసు తీర నిన్ను పాడి పొగడెర దేవా. గత కాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము,
కలుగును గాక. అందరు మోకరిద్దాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో కూటను ముగించుకుందాం. స్తోత్రములు ప్రభువా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా యొక్క 1వ తారీఖుని ఈ విధంగా ఈ రాత్రికాల సమయంలో మేమందరము కలిసి నీ నామాన్ని స్తుతించడానికి, నేను గణపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క చక్కని శ్రేష్టమైన సమయం కొరకు నీకు స్తోత్రాలు. అయ్యా నీ దాసులు నైసులన్నని ఐశ్వర్యని మీరు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ప్రభా యొక్క దుద్దుకూరు ప్రాంతంలో ఘనమైన నీ పరిచర్ని వారికి అప్పగించారు. అయా పరిచర్యలో భాగముగా ప్రతి నెల కూడా కుటుంబ ఆశీర్వాద కూడికని ప్రభా ఎంతో ఘనముగా ఆశీర్వాదకరంగా మీరు జరిగిస్తూ వచ్చారు. నీకు వందనాలు ప్రభా. ఈ నెలలోని కూడా 1వ తారీఖున స్థానిక కుటుంబాలు అలాగే నీ ప్రభా ఈ పరిచర్యలో ఉన్న వారందరూ కూడా తండ్రి దీవించబడాలని, ఆశీర్వదించబడాలని నీ దాసునికి మీరు ఇచ్చిన ఆలోచన బట్టి ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా మీరు జరిగిస్తూ వచ్చారు. నీకు వందనాలయ్యా. పాటల్లో మీరున్నారు, శ్రేష్టమైన నీ వాక్య లేఖనాల ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు అయ్యా ప్రభా. ఈ యొక్క దినమందు ప్రభా ఎంతమంది బిడ్డలైతే ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందారో, లైవ్ ద్వారా కూడా ఈ కార్యక్రమంలో తండ్రి వీక్షిస్తూ వచ్చారు తండ్రి, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా. స్థానిక సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఈ సంఘములో నీ దాసులు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. నీ వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి, ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థం కాదన్నారు అయ్యా ప్రభా. ఈ కంచికాల కడవరి దినాల్లో నీవు పెట్టేటువంటి భారాన్ని బట్టి ఈ ప్రాంతంలో తండ్రి అనేకమైన ఆత్మలను రక్షించాలని, నీ రాజ్య వారసులుగా చేయాలని అయ్యా, వారి జీవితాల్లో ఆశీర్వదించబడాలని, దీవించబడాలని ప్రభా ఒక చక్కని ఆలోచన కలిగి చేస్తున్న ఈ పరిచర్య అంతటి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రానున్న దినాల్లో ఇంకొన్ని అంచెలంచెలుగా అయా నీ దాసునికి మీరు ఇచ్చండి, నీ పరిచర్య మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను అయా. శిలోహు మందిరాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. మందిర పనుల్లో మీరు ఎంతగానో తోడుగా ఉన్నారు. ఇంకా మిగిలి ఉన్న పనులన్నీ కూడా ప్రభా సకాలంలో మీరు త్వరపెట్టి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను అయా. ప్రతి విధమైన లోటులు, ఇబ్బందులన్నీ కూడా మీరు తీర్చండి ప్రభా అయా. తను నన్ను ఎందు నిమిత్తమైతే ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద కొడుకుని ఏర్పాటు చేస్తూ వచ్చారో అయా, దీని ద్వారా అనేక కుటుంబాలు ఆశీర్వదించబడుతూ ఉన్నాయి. ఇంకను దీవించబడ్డానికి అయా, ఆశీర్వదించబడ్డానికి మీరు సహాయం చేయండి. ప్రాముఖ్యంగా ప్రభు ఇప్పటికే నీ దాసుని చేత అనేక మంది అయా కుటుంబాలు ఈ స్థలంలో నడిపించబడుతూ ఉన్నారయ్యా. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని మీరు దీవించండి ప్రభా. సంఘములో స్థిరులుగా మీరు చేయండి. ఇంక రానున్న దినాల నూతన ఆత్మల్ని దాసునికి అప్పగించండి అయ్యా. ఈ మందిరము పట్టజాలనంత విస్తారమైన జన సమూహాన్ని ప్రభా ఈ ప్రాంతంలోనికి మీరు నడిపించమని ప్రార్థిస్తా ఉన్నాను అయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఈ స్థలములో నుంచి నీ వాక్కులు అయ్యా వెల్లడి పరచబడుతూ ఉండగా ఈ ప్రాంతాన్ని మీరు ఆకర్షించండి. ఈ ప్రాంత ప్రజలతో మీరు మాట్లాడండి ప్రభా. వారి హృదయాలు మీరు కదిలించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ వాక్యము వెల్లడగును తోడనే అనేకమైన జీవితాల్లో వెలుగు కలుగునుగా కానీ నీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అటు వెలుగు కార్యము ప్రభా ఈ యొక్క శిలోహు పరిచర్యల ద్వారా ఈ దుద్దుకూరు ప్రాంతంలో మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మెట్టుకు ప్రభా ఈ దినమందు ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. వాక్యం అందించిన దాసులను, అలాగే పాటల ద్వారా నేను నామాన్ని స్తుతించినటువంటి సంఘబిడలను, అలాగే చక్కని సంగీత పరిచయం ఆ యొక్క అందించినటువంటి బ్రదర్స్ని ప్రభా, సౌండ్ అందించిన బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా ప్రభా. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదన్నారు. ఎవరైతే ప్రయాసపడుతూ వచ్చారో, సహకరిస్తూ వచ్చారో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా నీ దాసులు నైసులన్న వారి కుటుంబాన్ని అంతని కూడా ప్రభా మీరు అత్యధికంగా దీవించి రానున్న దినాలు ఇంకను కూడా ప్రభు నీ యొక్క పరిచర్యలో బలముగా మీరు వాడుకొని సహాయం చేయండి అయా. నీ యొక్క రాకడ పర్యాంతం వరకు కూడా మీరు మా మధ్యలో పెట్టినటువంటి ప్రేమను బట్టి, నీవు మాకిచ్చిన ఈ భారాన్ని బట్టి ప్రభా మేమందరము కలిసి అయా నీ యొక్క రాజ్య స్వార్థ పనిలో అయా అనేక మందిని నీ కొరకు అయా సిద్ధపరిచేటువంటి యొక్క ఘనమైన పనిలో ప్రభా ముందుకు వెళ్ళగలగడానికి మీరే సహాయమును చేయమని మరొకసారి గడిచినటువంటి నెలంతా కూడా ప్రభా మమ్ములను, మా కుటుంబాలని, మేము చేస్తున్న ప్రయాణాలన్నింటిలోనూ కూడా మీరు కాపాడిన విధానాన్ని బట్టి ప్రభా నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జరగనటువంటి నెలంతా కూడా ప్రభునైనా మీ కృపాక్షేమములు మీరు మా మధ్యలో ఉంచండి, మాతో ఉంచండి. క్షేమకరమైన పరిస్థితులు మీరు మాకు అనుగ్రహించి అయా ప్రభు నిన్ను స్తుతించేవారుగా, నిన్ను గణపరిచేవారుగా, నీ నామాన్ని మహిమపరిచేవారుగా మేమందరము కూడా ఉండుటకు మీరే సహాయమును చేయమని ముందుకు వెళ్తుండగా మీ సన్నిధి మీరు మాకు తోడుగా ఉంచమని సమస్త మహిమ ఘనత ప్రభావమును మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క
పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నది సదాకాలము మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.